తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల హామీలను ప్రకటించారు. ఢిల్లీ పీసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు. సీఎంతో పాటు మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కర్, కాంగ్రెస్ నేతలు షబీర్ అలీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఢిల్లీ ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో యాత్ర సమయంలో, తెలంగాణ ఎన్నికల సమయంలో 5 గ్యారెంటీలు హామీ ఇచ్చామని, వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణలో ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ అన్నారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకి సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు హామీ ఇచ్చిన సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనకడుగు వేయలేదు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండి. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఇద్దరు కలిసి ఢిల్లీని నాశనం చేశారని, ఇద్దరు వేరు కాదు ఒకటేనని తెలిపారు. ఢిల్లీని బాగు చేయాలంటే కాంగ్రెస్ అధికారానికి రావాల్సిందేనని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలోనూ హామీలు అమలు చేస్తామని తెలిపారు. ఒకే ఏడాదిలో తెలంగాణలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎవరూ ఇంతగా చేయలేదని తెలిపారు. మేము చేసి చూపించాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. We have vast experience to run the government. कांग्रेस पार्टी को जितना तजुर्बा है इस देश में और किसी को नहीं है सरकार चलाने में। हर बार ऐसी बात आती है कि गरीब लोगों को कुछ देने के लिए कांग्रेस पार्टी कहा तो पैसे कहां से लाएंगे। मैं आपको एक सवाल पूछना चाहता हूं, आप मीडिया के माध्यम से नरेंद्र मोदी जी को। वो 11 साल प्रधानमंत्री बनकर 16 लाख करोड़ रुपए कारपोरेट कंपनी को माफी किए, कहां से लाए ये पैसे, किसका पैसे? तो मोदी जी सरकार कारपोरेट कंपनी से को जब 16 लाख करोड़ रुपए माफ कर सकता है, जब पत्रकार ने कभी मोदी जी को ये सवाल पूछा ही नहीं, भाई ये किसके पैसे आप 16 लाख करोड़ रुपए जो कारपोरेट कंपनी को माफी किए, ये पैसे ले आकर और गरीब लोगों को बांटने में कोशिश क्यों नहीं किए? और दूसरी बात रहा ये एनसीटी नेशनल कैपिटल टेरिटरी, केंद्र सरकार की कुछ जिम्मेदारी है जो बजट देने का। केजरीवाल और मोदी जी दोनों आपस में लड़ ले रहे कुर्सी के लिए, बस जनता को नुकसान हो जा रहा है। जब केंद्र सरकार को पकड़ना है, जहां पर उनका जिम्मेदारी है, जहां पर उन्हें वजन उठाना है, जरूर उठाना ही पड़ेगा। तो तब हम कांग्रेस पार्टी एक प्रेशर ग्रुप बना देंगे पार्लियामेंट में, क्योंकि 100 लोकसभा एमपी से कांग्रेस पार्टी को लोकसभा में 100 एमपीओ को हम लोग इस्तेमाल करेंगे कि मोदी के खिलाफ जब दिल्ली सरकार को जो पैसे मिलना है वो पैसे देने के लिए हम मजबूर कर देंगे मोदी जी को। जो राज्य सरकार को जो पैसे मिलना है केंद्र सरकार से वो हक है, वो हक मांगने के लिए हम राहुल जी के नेतृत्व में हम लोकसभा में लड़ेंगे मोदी के खिलाफ, वहां से भी पैसे लाएंगे। तो हमको पता है बजट कैसे प्लान करना, क्योंकि 50 साल के ऊपर इस देश को हम चलाए। आज दिल्ली में जो भी तरक्की देख रहा है शीला दीक्षित ने किए। जिस दिन हम मेट्रो लागू करने के लिए कहा कहाँ से लाएंगे पैसे, बोले रोड वाइडनिंग कहाँ से करेंगे। ये सब सारे बात हमेशा आते रहता है, मगर हर चीज़ को हम ध्यान में रखकर ये कैलकुलेशन किए। तेलंगाना में भी यही बात कहा, जिस दिन मैं शुरुआत किए थे तब कोई साथ में नहीं थे, तब बाई इलेक्शन में हमको डिपॉजिट भी नहीं मिल रहा था। वहाँ से लेकर हम लोग सरकार बनाए, 40% 1.5% वोट से हम 40% वोट बनाए जनरल इलेक्शन तक। तो इसीलिए दिल्ली में भी लोग अभी सोचने का वक्त आए। 3 बार मोदी जी को मौका दिए, 3 बार केजरीवाल जी को मौका दिए, मगर उन लोगों की जिंदगी में जितना शीला दीक्षित जी ने किया उतना तो कोई फायदा नहीं हुआ। इसीलिए अभी बदलाव के बारे में हम लोग जनता के सामने रखा है। जनता अब तय करना कि किसका